నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం అక్రమ మాఫియాలకు అడ్డాగా మారుతోంది. బుచ్చిరెడ్డిపాలెం పరిసరాల్లో ఒకవైపు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే కోళ్ల వ్యర్థాల రవాణా, మరోవైపు నిషేధిత ఇసుక తరలింపు జోరుగా సాగుతున్నాయి. ఓ నేత ఆధ్వర్యంలో ఈ అక్రమ రవాణా దందా నడుస్తుందని, అడ్డుకుంటే తొక్కించేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు మాత్రం మామూలు మత్తులో ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మన ఏర్లో పెన్నా నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు టీడీపీ నేతలే. మేము టీడీపీ నేతలమే. గత 20 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ మొత్తం టీడీపీలోనే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను వచ్చి టీడీపీలోనే తిరుగుతున్నాను. మన ఏర్లో అక్రమంగా రవాణా చేస్తుంటే దాన్ని అడ్డుకున్న దానికి, ట్రాక్టర్ తొక్కించేదానికి మన కొత్తగా వచ్చిన కార్యకర్తలు వచ్చి మన పైకి ట్రాక్టర్లు రానిచ్చారు. అందుచేత మేము పోలీసులకి స్పందించాము. సారోళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు, రెవెన్యూ అధికారులకు కూడా ఏ రెస్పాన్స్ లేదు. దయచేసి నేను ఎమ్మెల్యే గారు కొద్దిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ వెంకటేష్. ఇక్కడ మన ఏర్లో పెన్నా నదిలో అక్రమ ఇసుక